వైఎస్ఆర్సీపీ నేతలపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులు ఆపడం లేదు. మాజీ మంత్రి జోగి రమేష్ పై అక్రమ కేసు పెట్టి అరెస్టు చేసింది కూటమి సర్కార్. కాసేపటి క్రితం వైద్య పరీక్షల కోసం జోగి రమేష్ ను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు భారీగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు చేరుకున్నారు. అక్కడికి వచ్చిన వైఎస్ఆర్సీపీ శ్రేణులు జోగి రమేష్ అనుచరులపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ నేతలపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులు ఆపడం లేదు. మాజీ మంత్రి జోగి రమేష్ ను అరెస్ట్ చేశారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు వైద్య పరీక్షల నిమిత్తం. అక్కడి నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, నకిలీ లిక్కర్ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. ఉదయం 8:10 ఆ ప్రాంతంలో అరెస్ట్ చేసి ఆయన్ని గురునానక్ కాలనీలోని ఎక్సైజ్ కార్యాలయం తీసుకెళ్లారు. అక్కడ దాదాపు 9:30 గంటల పాటు జోగి రమేష్ ని విచారించారు. ప్రస్తుతానికి జోగి రమేష్ ని ఎక్సైజ్ కార్యాలయం నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక్కడ ప్రస్తుతం వైద్య పరీక్షలు అయితే నడుస్తున్నాయి. ఇక్కడ పరిస్థితి కూడా కొంత ఉద్రిక్తంగా ఉందని చెప్పొచ్చు. జోగి రమేష్ అనుచరులు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నారు. జోగి రమేష్ ని విడుదల చేయాలంటూ వాళ్ళంతా ఇక్కడ ఆందోళన చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మనకి కెమెరామెన్ విజువల్స్ లో చూపిస్తున్నారు. జోగి రమేష్ ని ఏదైతే వెహికల్ తీసుకొచ్చారో ఆ వెహికల్ దగ్గరే ఆందోళన చేస్తున్న పరిస్థితి కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. పూర్తిగా అక్రమ కేసులో జోగి రమేష్ ని ఇరికించారు. కాశీబుగ్గ ఏదైతే ఘటన జరిగిందో దాంట్లో 9 మంది చనిపోయారు. ఆ అంశాన్ని డైవర్ట్ చేయడం కోసం ఈ రోజు జోగి రమేష్ ని అరెస్ట్ చేశారంటూ వైఎస్ఆర్సీపీ నేతలు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు వైఎస్ఆర్సీపీ సంబంధించిన కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళతో కూడా ఏం చెప్తారు? జోగి రమేష్ ని అరెస్ట్ చేశారు, ఇక్కడ తీసుకొచ్చిన పరిస్థితి మరికొద్ది సేపట్లోనే కోర్టులో సబ్మిట్ చేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చాలా దుర్మార్గంగా డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే ఈరోజు జోగి రమేష్ గారిని అన్యాయంగా అరెస్ట్ చేసి సుమారు 12 గంటల పైగా విచారణ పేరుతోటి చాలా ఇబ్బందికరమైన వాతావరణాన్ని ఈరోజు పోలీసులు సృష్టించారు. మా నాయకుడిని మీరు ఎందుకు అరెస్ట్ చేశారు, ఇది అక్రమ అరెస్టు, అన్యాయమైన అరెస్ట్ అని కార్యకర్తలందరూ ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రి దగ్గరకు వచ్చి ఆందోళన చేస్తూ ఉంటే పోలీసులు కార్యకర్తలు నాయకుల మీద చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నారు. తమ జులుని ప్రదర్శిస్తూ ఉన్నారు. నిజంగా చంద్రబాబుకి చిత్తశుద్ధి ఉంటే జోగి రమేష్ గారు కోరారు, సిబిఐ విచారణ జరిపించండి, నేను ఎక్కడికి కేవలం వాంగ్మూలం ఆధారంగా అరెస్ట్ చేశారు. సుమారు 14 గంటల పైగా విచారణ పేరుతోటి పోలీసులు ఒక తంతుని నిర్వహించారు. జోగి రమేష్ గారి అరెస్టు చాలా అన్యాయమైందని కార్యకర్తలు వచ్చి ఇక్కడ నిలదీస్తా ఉంటే పోలీసులు అన్యాయంగా కార్యకర్తల పట్ల వ్యవహరిస్తా ఉన్నారు. చాలా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పరిస్థితిని మనము స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. వైఎస్ఆర్సీపీ నేతలపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులకు నిదర్శనం ఈ దృశ్యాలు. మాజీ మంత్రి జోగి రమేష్ పై అక్రమ కేసు పెట్టి అరెస్టు చేసింది కూటమి సర్కార్. అయితే కాసేపటి క్రితం వైద్య పరీక్షల కోసం జోగి రమేష్ ను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు జులుం ప్రదర్శిస్తా ఉన్నారు. ఇది అన్యాయమైంది, అక్రమమైంది. జోగి రమేష్ గారిని తక్షణమే విడుదల చేయాలని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. చెప్తున్నారు పూర్తిగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యకర్తలు, జోగి రమేష్ అభిమానులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నారు. జోగి రమేష్ ని విడుదల చేయాలి తక్షణం అంటూ కూడా వాళ్ళు అడుగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా గురునానక్ కాలనీ ఎక్సైజ్ కార్యాలయం దగ్గరే జోగి రమేష్ తో పాటు వీళ్ళంతా వెయిట్ చేసిన పరిస్థితి. 4 గంటల నుంచి వీళ్ళంతా కూడా ఇక్కడ ఎదురు చూస్తూనే ఉన్నారు. ఎప్పుడెప్పుడు జోగి రమేష్ ని విడుదల చేస్తారు, ఎప్పుడెప్పుడు బయటకు వస్తారంటూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. అయితే 5 నిమిషాలు కూడా అక్కడ ఉండే పరిస్థితి లేకుండా వెంటనే జోగి రమేష్ ని తీసుకొచ్చారు. కార్యకర్తలకు కూడా కనీసం అభివాదం చేసే పరిస్థితి కూడా లేకుండా పోలీసులు అత్యంత దారుణంగా తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. మేడం ఏం చెప్తారు? జోగి రమేష్ అత్యంత కిరాతకంగా అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కనీసం తెల్లవారుజాము 4 గంటలకు వెళ్ళి డోర్స్ అన్ని పరిస్థితి కూడా కనిపిస్తుంది. సార్, ఇది చాలా దారుణంగా తెల్లారగట్ల ఏదో టెర్రరిస్టులను ఏదో మావోయిస్టులను పెట్టుకున్నట్టు గేట్లు దూకి మరి 4 గంటలకు వెళ్లాల్సిన పరిస్థితి. నిజమైన నిందితుల్ని పట్టుకోకుండా ఈ రోజు చాలా అన్యాయంగా అక్రమంగా చూడండి, మహిళలైనా సరే టైం ఎంత అవుతుంది, దాదాపు 14 గంటల పాటు పొద్దున్న ఎప్పుడో తీసుకొచ్చి ఇప్పుడు దాకా వదిలినటువంటి పరిస్థితి. ఇంకా కూడా అసలైన నిందితులను వదిలేసేసి ఈ ప్రభుత్వం అంతా కూడా కాలయాపన చేస్తా చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తా ఉన్నది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. నిజమైనటువంటి నిజంగా నిర్దోషిగా మన జోగి రమేష్ గారు బయటకు వస్తారని మేము విశ్వసిస్తూ ఉన్నాం. చూస్తే జోగి రమేష్ గారిని ఎక్సైజ్ కార్యాలయం నుంచి హాస్పిటల్ తీసుకొచ్చే టైంలో
ఉప్పులట్లో ఒక కార్యకర్తకి పూర్తిగా గాయమైన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఆ గాయాన్ని సైతం లెక్క చేయకుండా జోగి రమేష్ ని కలవడం కోసం ఇక్కడికి వచ్చారు. హాస్పిటల్ దగ్గర వెయిట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఏం చెప్తారు? ఉదయం నుంచి కూడా వెయిట్ చేస్తూనే ఉన్నారు. జోగి రమేష్ గారిని 4 గంటల నుంచి ఇదిగో తీసుకొస్తున్నాం అదిగో తీసుకొస్తున్నాం అంటూ 10 గంటలకు బయటకు తీసుకొచ్చిన పరిస్థితి. సార్ ఉదయం నుంచి మేము పోలీసులు సహకరిస్తామనే చెప్తున్నాం, కానీ వాళ్ళు ఎటువంటి పద్ధతి పట్టించుకోకుండా వాళ్ళ సోషనర్లు వాళ్ళు జులుం ప్రదర్శిస్తున్నారు. ఈ రోజుతో అయిపోయేది కదా సార్. ఇప్పుడు ఈ రోజు ఇలా విచక్షణ రహితంగా మమ్మల్ని నెట్టేసి తోసేస్తే అయిపోయేదిగా. ముందు భవిష్యత్ అనేది ఉంది కదా. ఏదో వర్తమాన కాలం మాదే అనుకుంటే అవ్వదుగా, భవిష్యత్ కాలానికి కూడా ఉండాలిగా. వాళ్ళు ఏదైతే రెడ్ బుక్ చూపిస్తున్నారో అంతకు మించి డబుల్ బుక్ అనేది మేము చూపిస్తాం. ఒక్కొక్కరికి కాదు, ఒక్కొక్కరి పేరున బుక్కులు అనేవి మేము తీస్తాం. ఇప్పుడు జరిగిన మాకు ఏదైతే మా రమేష్ అని అక్రమంగా అరెస్ట్ చేశారు, ఏ ప్రూఫ్లు ఉన్నాయని అరెస్ట్ చేశారు, మీడియా ముందు పెట్టాలిగా. వాళ్ళు ఇప్పుడు వచ్చి మీడియా ముందు కూడా వాళ్ళు పెట్టలేకపోయారు. చేతగాని ప్రభుత్వమే కదా ఇది. చేతగాని ప్రభుత్వం, దద్దమ్మ ప్రభుత్వం ఇది. అక్కడ నీతి నిజాయితీగా ఉన్నవాడిని తీసుకెళ్లి లోపలేశారు. పనికి వాళ్ళేమో అక్కడ బయట వదిలేస్తారా? ఏ కేపీ చేశారని తెలియదా? TV5 వల్ల వేస్తారుగా పావుల వాట అని. చెవులు మూసిపోయిందా గవర్నమెంట్ కి? చంద్రబాబు నాయుడు కళ్ళు మూసిపోయా? పెన్షన్ వెళ్ళి వాళ్ళని తీసుకోమని చెప్పండి. ఇదేంటి సార్ ఇంత దౌర్జన్యంగానా? ఒక మనిషికి ఇంతమంది పోలీసులు అవసరమా? మా అన్న సహకరిస్తాడని చెప్పాడుగా, మరి ఏంటిది? ఏం దౌర్జన్య ప్రభుత్వమే కదా. ఏం జరగట్లేదు ఆంధ్రప్రదేశ్లో? ఏ సమస్యలు లేవా? ఒక్క వైసీపీ కార్యకర్తలు మేమే కనబడుతున్నావా? అరే కల్త సారాన్ని వెలుగులో తీసుకొచ్చింది ఆయన అయితే ఆయన అరెస్ట్ చేయడం ఏంటి సార్ అన్యాయం కాకపోతే? ఏ ప్రూఫ్లు బయట పెట్టలేదుగా ఇప్పటి వరకు. వాళ్ళకు నోటికి నచ్చినట్టు మా దగ్గర ఉన్నాయి సాక్ష్యాలు, సంతకాలు. పోలీసులు సైతం కూడా వాళ్ళు సహకరిస్తున్నారు. పోలీసులు కూడా ఉదయం నుంచి మనని ఏదో అని స్టార్టింగ్ నుంచి ఇదే పని. వాళ్ళు ప్రూఫ్లు ముందు పెట్టాలి. చేతనైన ప్రభుత్వం అయితే వీళ్ళు చట్టాన్ని కాపాడే వాళ్ళు అయితే వాళ్ళు ముందు పెట్టాలి. వాళ్ళు మానేసి దద్దమ్మ ప్రభుత్వం ఇది చెప్పాలంటే. దౌర్భాగ్య ప్రభుత్వం. ఆంధ్ర రాష్ట్ర మొత్తం ఎక్కడా కూడా ఏ సమస్యలు లేవు. అక్కడెక్కడో శ్రీకాకుళంలో ప్రజలు ఎమ్మెల్యే వాటాలు ఉన్నాయని చెప్పి ఆ పత్రికల్లోనే ప్రభుత్వానికి సంబంధించి అధికారిక పత్రికగా చూసే దాంట్లోనే చెప్పారు. జనార్దన్ రావుతో నాకు సంబంధం ఉందంటే ఎమ్మెల్యే మాట్లాడారు కదా. ఈ కేసులో ఎక్కడ కూడా ఆయన పేరు ఎక్కడ కనిపించలేదు. అంటే ఏమవుతుందంటేనండి, ఇప్పుడు జోగి రమేష్ గారు స్థానికుడు అవ్వడం వలన ఆయన మీద నెట్టేసి కదమ వాళ్ళందరూ కూడా తప్పుకోవడం జరుగుతుంది. స్థానిక ఎమ్మెల్యేకి తెలియకోకుండానే ఇది జరిగిద్దా? ఎలా జరిగిద్ది? వేరే ప్రతిపక్షంలో ఉన్న నాయకుడు చేపిస్తే జరగడానికి ప్రజలు ఎలా ఒప్పుకుంటారండి? ప్రజలు ఒకసారి వాళ్ళు బురద జల్లే ప్రభుత్వంలో కూడా ఒకసారి వాళ్ళు ఆలోచించు. ప్రతిపక్షం వాళ్ళు చేపిస్తే ఎలా జరిగిద్ది? ఎమ్మెల్యే సహకారంతోనే అక్కడ జరుగుతుంది. తంబాలపల్లికి సంబంధించి ఏదైతే ఎమ్మెల్యే ఉన్నారో ఆ తంబాలపల్లి ఎమ్మెల్యే పేరు కూడా దీంట్లో ఉంది. జయచంద్రారెడ్డి, ఆయన బామ్మది గిరిధర్ పేరు ఉంది. కానీ ఎక్కడ కూడా వాళ్ళు ఎక్కడ అరెస్టులు చేయలేని పరిస్థితి కనిపిస్తుంది. కేవలం ఆరోపణలు ఎవరో ఏవన్నో చెప్పారని జోగి రమేష్ని అరెస్ట్ చేయడని ఏ విధంగా మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామండి. జయచంద్రారెడ్డి ములకలపల్లిలో తయారు చేయించింది ఆయనేనని చెప్పేసి అందరికీ తెలుసు. కానీ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఉన్న వాళ్ళని కూటమి ప్రభుత్వం వాళ్ళని అందరినీ కూడా అటు ఇటు పంపించేసేసి వేరే చోటకి మా జోగి రమేష్ గారి మీద బురద జల్లడానికే ఆయన స్థానికుడు అవ్వడం వలన ఆయన అరెస్టు చేయడం జరుగుతుంది. ఎలా చూస్తారు? ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు జోగి రమేష్ గారి కోసం వచ్చిన అక్కడ పోలీస్ స్టేషన్ బయట కూడా బారికేడ్లు వేసి ఆ రోడ్లోకి ఎవరిని రానివ్వలేదు. ఇప్పుడు హాస్పిటల్ కూడా అదే పరిస్థితి, కోర్టు దగ్గర కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలుగుదేశం చేసే అక్రమాలని జోగి రమేష్ గారు గొంతుక ఇప్పాడు కాబట్టి వాళ్ళ అవినీతిని మద్యాన్నే కానీ బూడిదనే కానీ ఎలికి తీస్తున్నాడు కాబట్టి ఈ రోజున కూటమి ప్రభుత్వం కచ్చగట్టి ఆ రోజున చంద్రబాబు నాయుడు ఇంటికి నిరసన తెలియజేయడానికి వెళితే ఆ విషయంలో సుప్రీంకోర్టు దాకా వెళ్ళి కూడా జోగి రమేష్ గారిని అరెస్ట్ చేయాలని చూశారు. జోగి రమేష్ గారు ఈ రోజున దమ్ముగా ధైర్యంగా మీ చంద్రబాబు నాయుడు గారికి లోకేష్కి ఛాలెంజ్ చేశాడు. దమ్ముంటే ప్రమాణానికి సిద్ధమవ్వండి అని చెప్పేసి భార్య బిడ్డల సాక్షిగా బెజవాడ కనకదుర్గమ్మ సాక్షిగా ప్రమాణం చేశాడు. అయినా కానీ ఈ దద్దమ్మ ప్రభుత్వం ఈ రోజున ఈ అవినీతి ప్రభుత్వం జోగి రమేష్ గారిని మా మీద అవినీతిని వెలికి తీస్తున్నాడు కాబట్టి ఆయన్ని బదనం చేయడానికి కంకణం కట్టుకొని ఈ రోజున ఇంటి మీదకి వెళ్ళి 5 గంటలకి తలుపులు కొట్టి జోగి రమేష్ గారిని ఈ రోజున అరెస్ట్ చేసే కార్యక్రమాన్ని చుట్టారు. జోగి రమేష్ గారి మీద ఆనిముత్యంలాగా పాలు ఎంత తెల్లగుంటాయో అంతకన్నా కడిగిన ముత్యంలాగా బయటకు వస్తాడు. ఏమైనా ప్రూఫ్స్ ఉంటే తీసుకురండి, నిరూపించండి, అరెస్ట్ చేయండి, ఇంట్లోనే ఉంటానని చెప్పి. కానీ అర్ధరాత్రి అక్కడికి రావడం, తెల్లారుజామున అందరూ పడుకునే టైంలో భారీగా పోలీసులు అరెస్ట్ చేయడం ఎలా చూస్తారు?
ఇది రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందండి. రాబోయే రోజుల్లో రెడ్ బుక్ ఫైర్ పుట్టిస్తాం. అట్టు పెట్టిన వాళ్ళకి 6 అట్లు పెడతాం. గుర్తు పెట్టుకుని ఒక్కొక్కటి అందరూ నోట్ చేసుకున్నాం. ఎవరిని వదిలే ప్రసక్తి లేదని తెలియజేసుకుంటున్నాం ఈ సందర్భంగా. ఆ పరిస్థితి మనం చూస్తున్నాం. పూర్తిగా జోగి రమేష్ ఖచ్చితంగా చూడాలి. ఉదయం నుంచి కూడా ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ అరెస్ట్ చేసి గురునానక్ కాలనీ ఎక్సైజ్ కార్యాలయం తీసుకొచ్చిన దగ్గర నుంచి కూడా మళ్ళీ హాస్పిటల్ తీసుకొచ్చే వరకు కూడా భారీ స్థాయిలో అదే విధంగా కార్యకర్తలు ఉన్నారు. జోగి రమేష్ని చూడాలి ఖచ్చితంగా అని చెప్పి వాళ్ళంతా ఉన్న పరిస్థితి. కూటమి ప్రభుత్వం డైవర్షన్ లో పాలిటిక్స్ లో భాగంగానే జోగి రమేష్ని అరెస్ట్ చేస్తున్న పరిస్థితి కనిపించింది. కాశీబొగ్గలో జరిగిన ఘటన ఏదైతే ఉందో 9 మంది చనిపోయారో అంశాన్ని డైవర్ట్ చేయడం కోసం జోగి రమేష్ని అరెస్ట్ చేసిన పరిస్థితి. ఇదే కేసులో నకిలీకి సంబంధించిన మద్యం కేసు ఏదైతే ఉందో దాంట్లో ప్రధాన నిందితులుగా ఉన్న జయచంద్రారెడ్డి కానీ గిరిధర్ కానీ లేదా టీడీపీకి సంబంధించిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎక్కడ కూడా వాళ్ళు ఇప్పటికి వచ్చి అరెస్ట్ చేసిన పరిస్థితి లేదు. కేవలం కల్తీ మధ్య ఏదైతే కూటమి ప్రభుత్వం ఏదైతే కల్తీ మధ్యం తీసుకొస్తుందో దాన్ని ప్రజానికానికి తెలియజేసే ఒక కార్యక్రమం చేశారు. కాబట్టి ఖచ్చితంగా జోగి రమేష్ ఇమేజ్ని దెబ్బతీయాలి, వైఎస్ఆర్సీపీ పార్టీ ఇమేజ్ని దెబ్బతీయాలని ఒక ఉద్దేశంతోనే కూటమి ప్రభుత్వం పొద్దు జోగి రమేష్ మీద కక్ష సాధింపు చర్యలు కూరుకుంటుందంటూ వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కుటుంబ సభ్యులు కూడా అదే చెప్తున్నారు. గతంలో ఆయన టీడీపీ కార్యాలయానికి వెళ్ళిన నేపథ్యంలో చంద్రబాబు కక్ష కట్టారు. ఆ కక్షలో భాగంగానే జోగి రమేష్ ఇబ్బంది పెడుతున్నారు. గతంలో వాళ్ళ అబ్బాయిని అరెస్ట్ చేశారు. తర్వాత బూడిదికి సంబంధించి ఆందోళన చేస్తున్న సమయంలో ప్రజలకి అండగా నిలుస్తున్న సమయంలో అప్పుడు అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపించింది. మళ్ళీ ఇప్పుడు నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ అరెస్ట్ చేసి కక్షపూరితంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా దీనికి రానున్న రోజుల్లో సమాధానం చెప్తామంటూ కూడా వైసీపీ కార్యకర్తలు అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. చాలా మంది మనం చూస్తే పెద్ద ఎత్తున హాస్పిటల్ దగ్గర ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పాలి. కార్యకర్తలంతా కూడా మైలవరం నియోజకవర్గం నుంచి పెడల నుంచి ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తున్నారు. జోగి రమేష్ ని కలవాలని మొత్తం వాళ్ళంతా ఇక్కడికి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. జోగి రమేష్ కి సంఘీభావంగా ఒక భరోసాగా మేము ఉన్నామంటూ కూడా కార్యకర్తలు పెద్ద ఎత్తున వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలో పోలీసులు కూడా ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు. అటు గురునానక్ కాలనీ ఎక్సైజ్ కార్యాలయం దగ్గర కానివ్వండి, హాస్పిటల్ దగ్గర కానివ్వండి, కోర్టు దగ్గర కానీ పూర్తిగా వాళ్ళ ఆవరణలోకి తీసుకున్న పరిస్థితి, వాళ్ళ సరౌండింగ్లోకి తీసుకున్న పరిస్థితి, ఏ ఒక్కరిని కూడా ఆ లోపలికి రానివ్వకుండా అడ్డుకున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 12 గంటల పాటు ఎక్సైజ్ కార్యాలయంలో విచారణ పేరుతో జాప్యం చేశారు. ఇప్పుడు ప్రస్తుతం వైద్య పరీక్షలకి హాస్పిటల్కి తీసుకొచ్చిన పరిస్థితి. వైద్య పరీక్షల అనంతరం కోర్టులో జడ్జి ముందు హాజరుపరిచే పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నాం జోగి రమేష్ బయటకి వస్తున్న పరిస్థితి అయితే కూడా మనకు కనిపిస్తుంది. వైద్య పరీక్షల అనంతరం ఆయన నేరుగా ఇక్కడి నుంచి హాస్పిటల్కి కోర్టుకి తీసుకెళ్తారు. అనంతరం జడ్జి ముందు ఆయన ప్రవేశపెట్టే అవకాశం అయితే ఉంది. అయితే ఛార్జ్ షీట్ లో ఏ అంశాలని నమోదు చేశారు, ఇప్పటికీ జోగి రమేష్ గారు విచారణ పేరుతోటి ఇంటి దగ్గర కూడా బృందాలన్నీ కూడా ఉదయం నుంచి సెర్చ్ చేస్తున్నాయి. చాలా ఇవి దొరికే ప్రయత్నం చేస్తున్నాం. క్యూస్ టీమ్ వస్తుందంటూ వాళ్ళు ఒక ప్రచారాన్ని కూడా నిర్వహిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఇవన్నింటినీ కూడా మేము లెక్క చేయం, ఖచ్చితంగా ప్రజల పక్షాన మేము ఉన్నామంటూ జోగి రమేష్ చెప్తున్నారు. ఆధారాలు ఉంటే బయట పెట్టాలంటూ ఆయన అడుగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అత్యంత పాశవికంగా ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం పోలీసులని ఇలా కక్షపూరితంగా వ్యవహరిస్తుందంటూ కూడా వైసీపీ నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళ అబ్బాయి కూడా బయటకు వచ్చిన పరిస్థితి అయితే కనిపించింది. ప్రస్తుతం రాజీవ్ మనతో పాటు ఆయన ఒక నిమిషం ఎంత హంగామా చేయాల్సిన అవసరం లేదు. అసలు చంద్రబాబు నాయుడు గారికి అసలు లేదు. మేము పూర్తిగా సహకరిస్తా అని చెప్పాం. కానీ పోలీసులు పెట్టి మాకు స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారు. ఇక్కడ డెమోక్రసీ అసలు ఉందా లేదా అనేది ప్రీతిలో చూపిస్తున్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఇన్ని గంటల పాటు ప్రూఫ్లు లేవు. కావాలని జోగి రమేష్ గారిని ఒప్పించడానికి ఇదంతా ఎంతసేపు చేశారు. అక్కడ ఏమీ లేదు. చూస్తున్నాం ఇక్కడ కూడా పోలీసులు పహారా కనిపిస్తుంది. కోర్టు దగ్గర కూడా భారీగా పోలీసులు కనిపించింది కదా ఉదయం నుంచి. ఫస్ట్ నుంచి ఇటు విజయవాడ జీజీహెచ్ ఆసుపత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు మనం చూస్తున్నాం. జోగి రమేష్ ను వైద్య పరీక్షల నిమిత్తం జీజీహెచ్ కు తరలించారు. అక్కడికి జోగి రమేష్ అనుచరులు, వైసీపీ కార్యకర్తలు భారీ ఎత్తున అక్కడికి చేరుకున్నారు. జోగి రమేష్ ను కావాలి అని కూటమి ప్రభుత్వం అరెస్టు చేసింది అనేసి వారంతా కూడా నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు.
చెప్తున్నారు. పూర్తిగా భూమి గుండ్రంగా ఉంటుంది, ఖచ్చితంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మేము సరైన సమాధానం చెప్తాము. కాశీబుగ్గ ఘటన ఏదైతే ఉందో దాంట్లో 9 మంది చనిపోయారు. అక్కడ ప్రభుత్వ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఆ నిర్లక్ష్యాన్ని నుంచి ప్రజలను డైవర్ట్ చేయడం కోసం డైవర్షన్ పాలిటిక్స్కి మళ్ళీ కూటమి ప్రభుత్వం తెరదీసింది. ప్రతి సందర్భాల్లో ప్రభుత్వం ఎప్పుడైతే విఫలమవుతుందో ఆ సందర్భాల్లో ప్రతిసారి డైవర్షన్ పాలిటిక్స్ దిగుతుంది. ఎవరైతే గత ప్రభుత్వం క్రియాశీలకంగా ఉన్నారో, మంత్రులుగా పనిచేశారో, వివిధ కేటగిరీలో పనిచేశారో వాళ్ళందరినీ కక్షగట్టి అరెస్టులు చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇది మిథున్ రెడ్డి అరెస్ట్ దగ్గర మొదలుకొని మొత్తం అందరూ వైసీపీకి సంబంధించిన నాయకులందరినీ కూడా ఇదే కేటగిరీలో కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే ప్రజల్లో అబాసు పాలవుతుందో ఆ టైంలో గత ప్రభుత్వ హయాంలో సీరియస్గా పనిచేసిన వాళ్ళందరూ కూడా అరెస్టులు చేసిన పని, జైలు పాలు చేసే పని అయితే ఇక్కడ చేస్తుందని చెప్పాలి. పూర్తిగా మనతో పాటు ఇంకా చాలా మంది ఉన్నారు. సార్ ఏం చెప్తారు? జోగి రమేష్ అరెస్ట్ని మొత్తం ఇదంతా ఒక ఎపిసోడ్గా, ఒక హై డ్రామాగా నడిచిన పరిస్థితి కనిపించింది. ఏం చెప్తారు? నకిలీ మద్యం టీడీపీ కుట్ర, టీడీపీ వాళ్ళు తప్పించుకోవడం కోసం జోగి రమేష్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. జోగి రమేష్ గారు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకే ఆ రోజున వెళ్ళాడని చెప్పేసి ఖచ్చితంగా ఈ రోజున జోగి రమేష్ గారు అరెస్ట్ చేయడం జరిగింది. ఒక పక్కన మైలవారి నియోజకవర్గంలో కలిసే మద్యం తయారు చేసింది టీడీపీ వాళ్ళు, ఒక పక్కన ఎన్ని కుట్రాలు చేసినా సరే, ఏం చేసినా సరే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద కూటమి ప్రభుత్వం ఈ రోజున కక్ష సాధింపులుగా అరెస్టుల కార్యక్రమం చేపట్టింది. ఇది జోగి రమేష్ గారితోనే కాదు, ఒకవేళ గనక జోగి రమేష్ గారే గనక కల్తీ మద్యం తయారు చేయాల్సి వస్తే మరి దేవుడి గుళ్ళకి వెళ్ళి ప్రమాణం చేస్తాను నీ పిల్లలతో రాండి అని చెప్పేసి జోగి రమేష్ గారు పబ్లిక్గా చెప్పడం జరిగింది. వీళ్ళు దొంగలు కాబట్టి వీళ్ళు కనీసం 14 మంది వీళ్ళు ఖైదీలుగా ఉండి వీళ్ళు 14 మంది కల్తీ మద్యం తయారు చేసి ఈ రోజున జోగి రమేష్ గారిని మీద కావాలని జైల్లో ఉండాతన్న మీద ఒక వీడియో రిలీజ్ చేసి ఈ రోజు వరకే ప్రూఫ్ చూపించాల. ఈ రోజు వరకు అరెస్ట్ చూపించారు, 14 గంటల పాటు ఒకేసారి ఉంచారు. కానీ ఈ రోజు వరకే ఒక్క ఎవిడెన్స్ ఒక్కటి చూపించమనండి. ఈ కూటమి ప్రభుత్వం కావాలని, చంద్రబాబు నాయుడు గారు కావాలని ఈ అరెస్ట్ చూపించారు. ఏదేమైనా సరే నిన్న జరిగిన తొక్కిసలాటలో చనిపోయిన వాళ్ళ గురించి ఈ రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడలేదు. మన తుఫానుగా ఏదైతే రైతులు నష్టపోయారో వాళ్ళ గురించి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడాల. కావాలని అవి మొత్తం కప్పెట్టుకోవడం కోసం ఈ రోజున జోగి రమేష్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ జోగి రమేష్ గారిని అరెస్ట్ చేసినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎప్పుడైనా సరే నిజం నిబ్బరంగా మరి ఏ మీడియా ముందుకు వచ్చైనా సరే చెబుతారని కూడా ఈ యొక్క మీడియా ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. రావు మా ఇంటికి అనేక సార్లు వచ్చాడంటూ ఆయనే మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. కానీ ఈ లిక్కర్ కేసులో ఎక్కడా కూడా ఎమ్మెల్యే పేరు లేదు. నన్ను కలిసేరు, ఎవరైతే జనార్దన్ రావు చెప్పాడో జోగి రమేష్ ని కలిసి ఆ ఒక్క ఆధారాన్ని పెట్టుకుని ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు. ఉదయం నుంచి కూడా వేధింపులు కొనసాగుతున్న పరిస్థితి. కూటమి ప్రభుత్వం ఏర్పడి 17 నెలలు అవ్వవస్తుంది. ఈ 17 నెలల కాలంలో ఇబ్రహీంపట్నంలో కల్తీ మద్యం తయారు చేయడం అనేది ఒక శాసనసభ్యుడైన వసంత కృష్ణ ప్రసాద్కి తెలియకుండా జరుగుతుందా అని నేను ప్రశ్నిస్తున్నా. ఖచ్చితంగా ఈ కల్తీ సారా ఏదైతే ఉందో అది ఖచ్చితంగా స్థానిక శాసనసభ్యుడైనటువంటి వసంత కృష్ణప్రసాద్కి తెలుసు, వాళ్ళ బామర్దికి తెలుసు, వాళ్ళకి అనుసరణలోనే ఇది జరిగింది. కాబట్టి చంద్రబాబు నాయుడు ఎక్కడైతే తన ఎమ్మెల్యే అలాగే తన ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ బదనాం అవుతుందో అని చెప్పి కుట్రపూరితంగా ఏ అక్రమ మద్యం ఎక్కడైతే కల్తీ సారా తయారు చేస్తున్నారో అక్కడికి జోగి రమేష్ గారితో పాటు నాయకులందరూ వెళ్ళడం జరిగింది. దాన్ని నారావారి సారా కేంద్రం అని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చూపించడం జరిగింది. కాబట్టి ఆయన సొంత పార్టీని కాపాడుకోవడం కోసం ఈ రోజున జోగి రమేష్ గారిని అక్రమంగా అరెస్టు చేయడం అనేది దుర్మార్గమైన చర్య. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వైఎస్ఆర్ పార్టీ శ్రేణులందరం కూడా దీన్ని ముక్త కంఠంతో ఖండిస్తున్నాం. అలాగే చంద్రబాబు నాయుడు ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీలు ఉన్నాయో వాటి మీద దృష్టి పెట్టకుండా అమలు చేయలేనటువంటి హామీలు ఇచ్చి ఈరోజు ఆయన తప్పించుకోవడం కోసం అని చెప్పి ఈ విధంగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఈ విధంగా చేయడం అనేది దుర్మార్గమైన చర్య. చంద్రబాబు నాయుడు గారు మీరు ఈ విధంగా చేయటం రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా దీన్ని హర్షించరు. గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా ఈ రోజు అనేది ఉంది, రేపు కూడా ఉంటుంది. రాబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తుంది. మీరు ఏదైతే దుర్మార్గమైన చేస్తున్నారో రేపు దీనికి 2 మీరు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం. దయచేసి మీరు ఇలాంటి తప్పుడు పోకడలు, దుర్మార్గమైన ఆలోచనలతోటి దుర్మార్గమైన చర్యలు చేయొద్దు. రాజకీయాల్లో హోందాతనంగా ఉండాలి తప్ప 75 సంవత్సరాల వయసు ఉన్నటువంటి మీరు ఈ విధంగా దుర్మార్గమైన పాలన చేయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదని తెలియజేస్తూ మీకు ఇప్పుడైనా దేవుడు మంచి బుద్ధి ప్రసాదించాలని దేవుడిని కోరుకుంటున్నాం. ఏం చెప్తారు? జోగి రమేష్ అరెస్ట్ ఉదయం నుంచి మీరు చూశారు, పూర్తిగా పెద్ద హైడ్రామా నడిచిన పరిస్థితి కనిపించింది. దాదాపు 12 గంటల పాటు ఎక్సైజ్ కార్యాలయంలో నుంచారు. తీసుకురావడానికి కూడా పెద్ద హైడ్రామా చేసిన పరిస్థితి. 4 గంటల నుంచి ఇదిగో తీసుకొస్తున్నాం అంటూనే కాలయాపన చేసిన పరిస్థితి కూడా కనిపించింది. జై జోగి, జై జై జోగి.
సార్ ఒక దొంగ మందు తయారు చేసిన జగన్మోహన్ రావు ఒక స్టేట్మెంట్ ఇస్తే ఒక మాజీ మంత్రిని తీసుకొచ్చి అవునా కాదా అని అతని ఇంటి మీద ఉదయం 5 గంటలకి పడి అరెస్ట్ చేసి గోడలు దూకి అరెస్ట్ చేశారే. మీ పార్టీ జెండా నీడలో గెలిచిన ఒక శాసనసభ్యుడు, అదే జెండా నీడన గెలిచిన ఒక పార్లమెంటు సభ్యుడి మీద ఒక పేకాట ఆడిస్తాడయా, ఒక గంజాయి అమ్మిస్తాడయా, ఒక నకిలీ రేషన్ బియ్యం అమ్మిస్తాడయా, ఇసుక అమ్ముతాడయా అంటే అతని మీద కేసు కట్టారా? ఏం చేస్తుంది ఈ పోలీసు వ్యవస్థ? ఒక దొంగ మాట అన్నారులే కానీ ఒక శాసనసభ్యుడు ఒక ఎస్సీ సామాజిక వర్గం నుంచి వచ్చి తిరువూరు నియోజకవర్గంలో గొప్ప మెజార్టీతో గెలిచిన ఒక శాసనసభ్యుడి మాట లెక్కలేదా? ఎస్సీలంటే మీకు అంత గౌరవం లేక అదే బీసీ కాబట్టి జోగి రమేష్ మీద ఇంటి మీద పడి అరెస్ట్ చేసి ఇక్కడ తీసుకొచ్చి పోలీసు వారంటే మాకు చాలా గౌరవం. కొంతమంది పోలీసు వ్యక్తులు పసుపు చొక్కాలు వేసుకొని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలలాగా ప్రవర్తిస్తూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను ఇక్కడికి వస్తే చొక్కాలు పట్టుకోవటం, ఆడపిల్లలు జడలు పట్టుకోవటం, లాగటమా? అయ్యా మేము క్రిమినల్స్ కాదయ్యా, మేము ఇదే మైలవరం నియోజకవర్గంలో ఓటర్లమే, ఇదే వ్యక్తులుగా మేము పనిచేసాం, మేము లోకల్ వాళ్ళమయ్యా, ఇబ్బంది ఏమి లేదు. మీరు ఎన్నిసార్లు అరెస్ట్ చేసినా, మేము జోగి రమేష్ గారి కుటుంబంలో ఎంతమందిని అరెస్ట్ చేసినా జోగి రమేష్ కుటుంబానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, మైలవరం నియోజకవర్గం ప్రజలంతా ఎల్లవేళ అండగా ఉంటాము, పార్టీకి ముందుకు నడుపుతాం, సమస్య లేదు. చంద్రబాబు గవర్నమెంట్ పతనం అయిందాకా అహోరాత్రులు పోరాడతాం తప్పితే విశ్రమించే ప్రసక్తి లేదు. చూస్తున్నాం ఎవరికి వాళ్ళు జోగి రమేష్ విడుదల కావాలంటూ వస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. వాళ్ళ ఆవేదన కూడా పంచుకుంటున్నారు. కూటమి ఇది ముమ్మాటికి కూటమి ప్రభుత్వం అక్రమ అరెస్టు. మరి ఆ జోగి రమేష్ గారు ఆ రోజుని లిక్కరు ఆయన పట్టుబట్టడం, ఆయన ఇది ఎప్పుడైతే ఈ విషయాన్ని బయట పెట్టాడో కూటమి ప్రభుత్వం ఏమైనా సరే మన దొంగలు గారు చిత్రీకరించారు జోగి రమేష్ గారి ఉద్దేశంతో ఈ రోజు కేసు మళ్లించి ఆ జోగి రమేష్ గారి మళ్ళీ కేసు పెట్టడం బనాయించడం జరిగింది. ఈరోజు చూస్తున్నాం జోగి రమేష్ గారు యాజ్ ఏ స్టేట్ లీడర్, గ్లామర్ ఉన్న నాయకుడు, జనంలో ఉన్న వ్యక్తి, అటువంటి వ్యక్తిని ఇలా కూటమి ప్రభుత్వము అటువంటి నాయకుడిని ఈరోజు అరెస్ట్ చేయడం చాలా దారుణం. మేము తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏర్పరచుకుని 16 నెలలు అయినప్పుడు కూడా ఈరోజు అభివృద్ధి మీద పెట్టకుండా రెడ్ బుక్ పేరుతోటి, అదేవిధంగా లోకేష్ గారు రెడ్ బుక్ పేరుతోటి ప్రతి ఒక్కరిపై అరెస్టులు చేసి ఈరోజు ఇబ్బంది పెడుతున్నారు. ఇది చాలా దారుణం. మేమైతే తీవ్రంగా ఖండిస్తున్నాం. జోగి రమేష్ గారిని వెంటనే విడుదల చేయాలి. ఇలాంటి కేసులు పెట్టకుండా ప్రభుత్వం దృష్టి పెట్టి ప్రజలకు న్యాయం చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరుగుతుంది. మరి నాయకుడు ఈరోజు జోగి రమేష్ గారు చూస్తే మరి ప్రజల్లో ఉన్న వ్యక్తి, అటువంటి వ్యక్తిని మరి అర్ధరాత్రి వెళ్ళి తెల్లవారుజామున వెళ్ళి దౌర్జన్యంగా అరెస్ట్ చేయడం, ఏ విధమైన ప్రూఫ్స్ లేకుండా, ఏ విధమైన ఆధారం లేకుండా అరెస్ట్ చేయడం చాలా దారుణం. ఈరోజు చూస్తున్నాం ప్రతి ఒక్క కార్యకర్త కూడా, ప్రతి ఒక్క నాయకుడు కూడా జోగి రమేష్ గారు నిరంజనం జరిగింది. అటు వ్యక్తిని మనం కాపాడు కోసం మరి చంద్రబాబు నాయుడు గారు కరెక్ట్ కాదు, ఆలోచన చేసుకొని చెప్పేసి అందరూ తెలియజేసుకుంటున్నాను. చెప్తున్నారు ఎవరికి వాళ్ళు జోగి రమేష్ని విడుదల చేయాలంటూ కోరుతున్నారు. ప్రూఫ్స్ ఏమైనా ఉంటే బయట పెట్టాలంటూ కూడా విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి. బీసీలని ఈ విధంగా టార్గెట్ చేసి అరెస్టులు చేయడం సరైనది కాదు అంటూ కూడా అంతా చెప్తున్న పరిస్థితి. జోగి రమేష్ విడుదలయ్యే వరకు కూడా తాము పోరాటాన్ని కొనసాగిస్తామంటూ వైఎస్ఆర్సీపీ శ్రేణులు, అదేవిధంగా జోగి రమేష్ అభిమానులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే హాస్పిటల్ దగ్గర కనిపిస్తుందని చెప్పాలి. మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ సురేందర్.